సో ఫర్గివ్నెస్, క్షమించలేని గుణము అదొక చీకటితో సమానమమ్మ. క్షమించలేని గుణం ఉన్నప్పుడు మన లోపల చీకటి ఉన్నట్టు, అపవాదికి ఇంకా చోటిస్తున్నట్టు. సో ఆ గుణము మంచిది కాదు. సో అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? క్షమించేసేయమంటున్నాడు. అది ఎంత పెద్ద నొప్పైనా, ఎంత పెద్ద అవమానమైనా, ఎంత పెద్ద నిందైనా కూడా, ఎంత పెద్ద ఆ ఘోర అన్యాయం చేసినా కూడా వాళ్ళను ఒకటే అంటాడు దేవుడు, క్షమించేసే అంటాడు. మనం క్షమిస్తే గాని మనం ఆశీర్వదించబడము. మనం క్షమిస్తేనే గాని మనం ఫలించము. మనం క్షమిస్తే గాని దేవుడి యొక్క క్షమాపణ పొందుకోము. సో అందుకే క్షమించటంలో నిజమైన విముక్తి ఉంది. సో నీ లోపల నుంచి ఆ డార్క్నెస్ రిలీజ్ అవుతది. సో నువ్వు క్షమించేసావంటే నీ లోపల ఉన్న ఆ కర్సెస్ వెళ్ళిపోతాయి. సో చాలా మంది క్రైస్తవులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. చాలా మంది క్రైస్తవులు మధ్యరాత్రి ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ మనసులో ఆ ద్వేషాన్ని పెట్టుకొని అలాగే ఉంటారు. దానివల్ల 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా కూడా వాళ్ళకు ప్రార్థనలకు జవాబులు రావు, సమాధానాలు రావు. మళ్ళీ మందిరానికి వెళ్తారు. పాపం రాత్రి పగలు దేవుడి దగ్గర గోజాడుతారు, బ్రతిమిలాడుకుంటారు. కానీ వాళ్ళకు సమాధానం రాకపోవడానికి కారణం నేను చూసిన ఒక రీజన్ క్షమించకపోవడం. సో ప్రార్థిస్తారు, వచ్చి అత్తతో గొడవ, కోడలతో గొడవ, లేకపోతే ప్రార్థిస్తారు ఇరుగు పొరుగు వాడితో గొడవ, లేకపోతే ప్రార్థిస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటారు. సో ఎవరి మీద ద్వేషం పెట్టు, సమస్త మానవులను క్షమించేసేయండి, అందరినీ క్షమించేసేయండి. కొంతమంది అన్వాంటెడ్ గా ఆ రాజకీయ నాయకులను ద్వేషిస్తారు. వాళ్ళకేం కాదు. ఇఫ్ యు ఆర్ హేటింగ్ సంబడి, నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్, ఇట్ విల్ బి హ్యాపెన్ టు యూ ఓన్లీ. మనం ఎవరన్నా ద్వేషిస్తే వాళ్ళకేమి కాదు, మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఆ రాజకీయ నాయకుడిని ద్వేషిస్తే ఆ రాజకీయ నాయకుడికి ఏమీ రాదు. 1000 కోట్ల ఆస్తి కాస్త 10,000 కోట్లు అవుతాయి వాళ్ళది. కానీ మనకు మన ఆత్మీయతను మనము పోగొట్టుకుంటాం, దేవుడి యొక్క క్షమాపణ మనం పోగొట్టుకుంటాము. సో అందుకే నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. నువ్వు అనవసరంగా వాళ్ళను క్షమించలేకపోతే నీవు దేవుడి యొక్క క్షమాపణ పొందుకోలేవు, దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకోలేవు. చాలా మంది కూడా అన్వాంటెడ్ వాళ్ళను కూడా క్షమించరు. సో వాళ్ళకు ముక్కు ముఖం తెలియదు. మనకు మన స్నేహితులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళను కూడా క్షమిస్తుంటా, వాళ్ళను కూడా ద్వేషిస్తుంటా అంటారు. సో క్షమించకపోవడం వల్ల నువ్వు దేవుడి యొక్క క్షమాపణను పొందుకోలేకపోతావు. సో ఇప్పుడు అర్థమవుతుందండి, నువ్వు ఎవరినైనా క్షమించకపోతే అది నీకే ప్రాబ్లము. ఎందుకంటే దేవుడి నుంచి నువ్వు క్షమాపణ పొందుకోవు. నువ్వు అందరినీ క్షమించేస్తే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. సో ఇది మనకే ప్రాబ్లం అవుతుంది, మనకే 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 ఇబ్బందిగా అవుతుంది, మనకే ఆ ఖర్చులోకి వెళ్తాము. సో అందుకే దీంట్ లోపల నేను గ్రహించిన ఏంటంటే, దీంట్ లోపల చాలా పవర్ ఉందని గ్రహించాను. సో మనం ఎలా డీల్ చేస్తాము? సో ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎవరో తెలియని వాళ్ళను కూడా మనం ద్వేషిస్తుంటా అంటాం, ఎవరో తెలియని వాళ్ళను కూడా మనం క్షమించము. సో అలా క్షమించకుండా ఉండడం వల్ల మనము దేవుడి యొక్క కృపను పొందుకోము. ఎందుకంటే నువ్వు ఒక్కసారి దేవుడి చేత క్షమాపణ పొందుకున్నావా, నీకు స్వస్థత వస్తుంది, నీకు విడుదల వస్తుంది, నీకు ఆయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు సౌలు దావీదు వెంబడి పడ్డాడు. సో ఒక రోజు దావీదు చేతికి సౌలు చిక్కాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? క్షమించేశాడు. తన శత్రువుని క్షమించేసి రాజై చక్రవర్తి అయి కూర్చున్నాడు. ఒకరోజు ఆ యోసేపు అన్నదమ్ములు కొట్టి చంపేసి వేరే దేశానికి పంపిస్తే, వేరే దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు వచ్చి సాగిల పడ్డప్పుడు వాళ్ళను క్షమించేసి గొప్పవాడైపోయాడు. సో యేసుప్రభు వారు కూడా తనను నిందించిన వాళ్ళను, తన విమర్శించిన వాళ్ళను కూడా క్షమించేసి ఇప్పుడు సర్వలోకాలకు అధిపతి అయ్యాడు, సర్వలోకాలను ఆదరిస్తున్నాడు, అధిపతి అయ్యాడు, రాజులకు రాజు అయ్యాడు, ప్రభులకు ప్రభు అయ్యాడు, దేవులకు దేవు అయ్యాడు. అది ఊరికేనే కాలేదు. సో ఈ లోకంలో ఇవన్నీ జయించి గొప్ప జనంగా మారాడు, గొప్ప దేవుడిగా మారాడు. ఇప్పుడు సర్వలోకాలు ఆయన ముందు సాగిల పడుతున్నాయి. ఎందుకు? క్షమాపణ వల్ల. సో లాస్ట్ తుది శ్వాస ముందు కూడా ఆయన ఒకటే అన్నాడు, తండ్రి వీళ్ళను క్షమించు అన్నాడు. సో మరి ఆయన ఏ తప్పు చేయలేదు, మరి ఏ పాపం చేయలేదు. సో మనము ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు చేస్తున్నాం. సో మనల్ని దేవుడు క్షమించాలన్నది కరెక్ట్ అయితే, మన పట్ల కూడా ఎవరైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేసినప్పుడు వాళ్ళు కూడా క్షమించబడాలి. అందుకే సమస్త మానవులను క్షమించేద్దాము, సమస్త మానవులను ప్రేమించేద్దాం. సో అందుకే రిలీజ్ కావాలి, ఇది డెలివరెన్స్ పొందుకోవాలమ్మా. ఇది చెప్పాలంటే మన బైబిలికల్ భాషలో ఇది ఒక దురాత్మ శక్తి. సో ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది ఒక క్యాన్సర్ కంటే డేంజర్ రోగం ఇది.
సైంటిఫిక్ లో చెప్పాలంటే క్యాన్సర్ కంటే పెద్ద రోగము, పెద్ద డేంజర్ రోగము క్షమించకపోవడం. అది ఉంటే నీ మనసు కలవరం ఉంటది, అది ఉంటే నీ మనసులో ద్వేషం పెరుగుతుంది, అది ఉంటే నీ మనసులో పగ పెరుగుతుంది, అది ఉంటే నీ మనసులో కలహాలు పెరుగుతాయి, నీ మనసు నిమ్మలంగా ఉంచదు, ఆరోగ్యంగా ఉండనివ్వదు. సో అందుకే సమస్త మానవులను క్షమించే హృదయాన్ని దయచే ప్రభువా అని అడగండి. సో ఈ సమయంలో దేవుడు నీ ముందు కావాలనే కొంతమందిని ఆపోజిట్ గా మాట్లాడడానికి, శత్రులను పైకి లేపుతాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి అనేక మందిని పైకి లేపుతా అంటాడు. సో ఎందుకు? నీ ఫలాలను పరీక్షిస్తాడు. గుర్తు పెట్టుకోండి, ఫలాలను దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తాడు. యేసయ్య ఫలాలు పరీక్షించబడ్డాయా లేదా? పరీక్షించబడ్డాయి. సో ఆయన నీతిలో పరీక్షించబడ్డాడు, పరిశుద్ధతలో పరీక్షించబడ్డాడు. సో అండ్ క్షమాపణ విషయంలో, ప్రేమించే విషయంలో పరీక్షించబడ్డాడు. ఒక వ్యభిచారం చేయబడిన స్త్రీని అందరూ తీసుకొచ్చి వాళ్ళని రాళ్ళేయండి అని కొట్టి చంపాను అన్నాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మీరు రాళ్ళేసే ముందు ఫస్ట్ మీ హృదయాన్ని పరీక్షించుకోండి అన్నాడు. చాలా గొప్ప మాట అండి. ఆ ఒక్క మాటతో అందరూ కూడా వెళ్ళిపోయారు, వెనుకకు వెళ్ళిపోయారు. ఎంత గొప్ప మాట అన్నాడండి ఆ స్త్రీని కాపాడడానికి. చూసారా, అంత తప్పు చేసిన అమ్మాయిని కూడా యేసుప్రభు వారు క్షమించేశాడు, అంత పాపం చేసిన అమ్మాయిని కూడా క్షమించేశాడు. అంటే క్షమాపణ లేని తప్పు భూలోకంలో లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి తప్పు మనకు క్షమాపణ ఉంది. సో అలాంటి మనుషులు వాళ్ళు మేము రాళ్ళేస్తాము, చంపుతాము అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు, ఫస్ట్ మీరు రాళ్ళేసే ముందు మీ హృదయాన్ని పరీక్షించుకోండి, రాళ్ళేసే ముందు మీరు ఏ పార్టీ కరెక్ట్ ఉన్నారు మీరు గ్రహించుకోండి అన్నాడు. అందులో ఏ ఒక్కడు కూడా రాయి వేయకపోయాడు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే, కాకపోతే ఆ స్త్రీ దొరికింది, వాళ్ళు దొరకలేదు అంతే. దొరకనంత వరకు దొరికితే దొంగ. సో అందుకే మన మన దేవుడి దగ్గర నుంచి మెర్సీ రావాలి, దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ రావాలి, మన ప్రార్థనలకు జవాబులు రావాలి, మన స్వస్థత రావాలి, ఆశీర్వదించబడాలంటే ఇగో ఇది, ఈ ఫలాన్ని అభివృద్ధి చెందండి, ఫలాలను ఫలించేలాగా చేయండి. అందుకే నీ అక్క మీద ద్వేషం పెట్టుకోకు, మీ తమ్ముడి మీద ద్వేషం పెట్టుకోకు, మీ తల్లి మీద, మీ అన్న మీద, అక్క చెల్లెల మీద, ఎవరి మీద నువ్వు ద్వేషం పెట్టుకోకు. నువ్వు అందరినీ క్షమించేసే, వాళ్ళు పెట్టుకుంటారా అది వాళ్ళ ఇష్టం. మనం చెప్పగలుగుతామా నువ్వు నా మీద ద్వేషం పెట్టుకోకు, నా మీద ప్రేమను పెట్టుకోమని మనం చెప్పగలుగుతామా? నా మీద నన్ను ఇష్టపడు, నన్ను ప్రేమించు అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము మనం, వాళ్ళ ఇష్టం అది. సో కాకపోతే నువ్వు ప్రార్థించుకో, వాళ్ళు కూడా నన్ను ఇష్టపడాలి, వాళ్ళు కూడా నన్ను ప్రేమించాలి, వాళ్ళు హృదయాలు కూడా స్వస్థత పడాలి అని ప్రార్థించండి. కానీ సో నువ్వైతే ఎవరిని ద్వేషించమాక, నువ్వైతే అందరినీ క్షమించేసేయి, అప్పుడు నువ్వే ఆశీర్వదించబడతావు. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. ఒకేలా పేతురు అడుగుతున్నాడు. చాలా మంచి క్వశ్చన్ వేశాడు దేవుణ్ణి. ఇప్పుడు మనకు కూడా కొన్ని విషయాల్లో ఓపిక ఉండాలి కదా. ఒకరు తప్పు చేశారండి మన దగ్గర, క్షమించేశాం, మళ్ళీ అదే తప్పు రెండోసారి చేశాడు, మళ్ళీ క్షమించేశాం, మళ్ళీ మూడోసారి అదే తప్పు చేశాడు, మళ్ళీ క్షమించేశాం, ఐదోసారి అదే తప్పు చేశాడు, మళ్ళీ అంటే వాడు తప్పు చేస్తున్నాడు, మనం క్షమిస్తున్నాము, తప్పు చేస్తున్నాము, క్షమిస్తున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అన్నాడు. 7 మార్లు మట్టుకు క్షమించాలా? ఒకవేళ 7సారి క్షమించాము, 8సారి తప్పు చేస్తే వాడిని శిక్షించాలా అని అడుగుతున్నాడు. చాలా మంచి క్వశ్చన్ వేశాడు పేతురు యేసు ప్రభువాన్ని. అవును కదా అండి. మనము ఎవరైనా క్షమించామనుకోండి, వాళ్ళు ఊకేం చేస్తుంటారు, ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన గురించి ఒకరు విమర్శిస్తున్నారు, అది తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ విమర్శిస్తారు, మళ్ళీ మాట్లాడలేదు అనుకోండి, మళ్ళీ విమర్శిస్తారు. అట్లా ఎంతవరకు నేను ఓపిక పట్టాలి ప్రభు? ఒకవేళ నా తమ్ముడే, నా సహోదరుడే నా పట్ల తప్పిదమ్ము చేస్తే ఎన్నిసార్లు నేను ఓపిక పట్టాలి, ఎన్నిసార్లు నేను క్షమించాలి, ఎన్నిసార్లు నేను మన్నించాలి అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ వేశాడు. అందుకే యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్ల మట్టుకు, చూసారా, 77 సార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను అంటే ఏంటిది? ఇక నువ్వు క్షమించేసే, ఇక అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. సో దీన్ని ఏమంటారు? అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. ఇక నువ్వు రివెంజ్ అయితే తీర్చుకోకు పేతురు. 7 సార్లే అంటున్నావా? 7 సార్లు కాదు, 77 సార్లు తప్పు చేసినా కూడా నువ్వు రివెంజ్ తీర్చుకోకు. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు అలాగే నీ పరీక్షలు పెడతాడు. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ తల్లి ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా పదే పదే సేమ్ శోధన, పదే పదే అదే వేదన, అదే రోదన. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ అండి. నేను 7 సంవత్సరాలుగా, 5-6 సంవత్సరాలుగా ఈ
సీజన్స్ గుండా నేను చాలా వెళ్తున్నాను. దేవుడు అనేవాడు ఒకటే, క్షమించేసాయి. ఉద్యోగంలో ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు క్షమించేసాయి. కుటుంబ సభ్యులలో, బంధువులలో, స్నేహితులలో ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, మినిస్ట్రీలో. సో ఎక్కడ చూసిన డార్క్నెస్, ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. సో క్షమించేసాయి, ఒకటే మాట, క్షమించేసాయి. అలా క్షమించేసి క్షమించేసి ఆ ఫర్గివ్నెస్ హార్ట్ అయితే వచ్చేసింది. ఎందుకు ఎందుకు దేవుడు ఎందుకు ఇన్ని రకాలుగా నన్ను పరీక్షించి క్షమించేశాడు? ఈజ్ క్వాలిఫైయింగ్ మీ ఫర్ హీస్ సర్వీస్. ఏ దైవజనుడికైనా క్షమించే గుణము లేదు అంటే ఆ దైవజనుడు నిజమైన దైవజనుడు కాదు. ఏ ఏ విశ్వాసి అయినా క్షమించే గుణము లేకపోతే ఆ విశ్వాసి నిజమైన విశ్వాసి కానే కాదు. క్షమాపణ అనేది యేసయ్యలో ఉన్న గొప్ప ఫలము. ఎన్నిసార్లు క్షమించాలంటున్నాడు? 77 మార్లు క్షమించారట. అంటే నీకు అంత ఓపిక ఉండాలి, అంతగా క్షమించే గుణం ఉండాలి, అంత సహనం ఉండాలి, అంతగా ఎంత ఉప్పు కారం తిన్నా కూడా ఆ పౌరుషం రాకుండా ఉండాలి. ఎంత ఎంత కారం తిన్నా, ఉప్పు తిన్నా కూడా నీకు ఆ కోపం రాకుండా, ఆ పౌరుషం రాకుండా ఉండాలి. సో అందుకే ఈ వచనాన్ని గుర్తు పెట్టుకోండి. మత్తయి సువార్త 18:22, మీ అత్తగారు నీ తరఫున తప్పు చేస్తే 77 సార్లు ఆమెను క్షమించు. మీ కోడలు గారు మీ ఎడల తప్పు చేస్తే 77 సార్లు క్షమించండి. మీ భర్త, మీ భార్య ఏ తప్పు చేసినా కూడా క్షమించండి. ఇవన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో గొడవలు కూడా అంటే పెద్ద చేసే తప్పులు, పాపాలు ఏమి లేదు. చిన్న చిన్నకే గొడవలు, కొట్లాటలు, కోపాలు పెట్టుకుంటా అంటారు. సో అర్థమవుతుందా అండి? సో ఇది డార్క్నెస్. క్షమించకపోవడం డార్క్నెస్. నువ్వు క్షమించేసేయమని దేవుడు అంటున్నాడు. 77 మార్లు క్షమించమంటున్నాడు పేతుర్ని. సో కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనిన ఒక రాజును పోలి ఉన్నది. సో పరలోక రాజ్యానికి క్షమించే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. క్షమించే హృదయం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను చెప్తున్నా కదా, భూలోకంలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు అంటే అది ఫర్గివ్ పీపుల్. భూలోకంలో ఫర్గివ్ పీపుల్ ఉన్న వాళ్ళు అంటే క్షమించే హృదయం ఉన్న వాళ్ళను ఏ అపవాది ట్రాప్ చేయలేడండి. గుర్తు పెట్టుకోండి. ఏ అపవాది కూడా పడగొట్టలేడు. ఏ అపవాది కూడా చోటు తీసుకోలేడు. అపవాది చోటు తీసుకునేది నీలో ద్వేషాన్ని పుట్టించి, నీలో పగను పుట్టించి అపవాది చోటు చేసుకోవాలని చూస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ ద్వేషాన్ని జయిస్తావో, ఆ పగను జయిస్తావో, అప్పుడు ఏ అపవాది కూడా నీ దగ్గరికి రాడు. సో అప్పుడు నీ పవర్, నీ ప్రార్థనలకు కూడా పవర్ ఉంటది. ఇప్పుడు నేను దేవుడి సేవ చేస్తున్నాను. నేను ఏ ఒక్కరి మీద ద్వేషం పెట్టుకొని ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబు రాదు. నేను ఏ ఒక్కరి మీద ద్వేషం పెట్టుకొని సేవ చేసిన ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ బై గాడ్. నేను దేవుడి చేత నిజమైన సేవకుడు అని క్వాలిఫై అయిన వాడిని కాదు. క్వాలిఫై చేయడు. నేను ద్వేషం పెట్టుకొని సేవ చేస్తే నా సేవను దేవుడు క్వాలిఫై చేయడు. సో నేను ద్వేషాన్ని పెట్టుకొని ప్రేయర్ చేస్తే నా ప్రేయర్ ని క్వాలిఫై చేయడు. సో అందుకే నాకు ఎక్కువగా ఈ ప్రేమ విషయంలో, క్షమాపణ విషయంలో, ఫలాల విషయంలో చాలా పరీక్షలు వస్తుంటా ఉంటాయి. సో వాటన్నిటిని జయించడం జరుగుతుంది. కాబట్టి పరలోక రాజ్యం ఎలా ఉందట? తన దాసుల యొద్ద లెక్క చూసుకొనిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజట తన దాసులకు కొంత డబ్బు ఇచ్చి లెక్కను చూసుకున్నాడట. చూద్దాం ఏంటిదో. అతడు లెక్క చూసుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడెను. ఒక రాజుకి ఒక దాసుడు, ఒక రాజు ఒక దాసుడికి 10,000 తలాంతులు అంటే 10,000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు తలాంతులు వాడట్లేదు కదా. 10,000 రూపాయలు అచ్చి ఉన్నాడు అంటే బాకీ ఉన్నాడు. సో ఇవ్వాల్సి ఉంది ఆ రాజుకి. ఈ దాసుడు 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అతడు ఇవ్వలేకపోతున్నాడు. అతని యొద్దకు రాజు దగ్గరికి తీసుకొచ్చారట. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. సో అప్పు తీర్చడానికి వాడి దగ్గర ఏ ఆస్తి లేదు, ఏ పాస్తి లేదు, ఏ బంగారం లేదు, ఏ వెండి లేదు, ఏమీ లేదు. ఒకటే ఉన్నది, వాడి భార్య, వాడి పిల్లలు. వాడికి ఉన్న ఆస్తుల్లో వాడి భార్య, వాడి పిల్లలు. అదే అమ్మేసి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడట. నీ భార్య పిల్లల్ని అమ్మేసి నా అప్పు తీర్చు, నీ దగ్గర ఏ ఆస్తి లేదంటున్నావు కదా అని అంటున్నాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనము. సో ఆ దాసుడు ఏమంటున్నాడు? సాగిలపడి మొక్కి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏ ఆస్తి పాస్తు లేవు, నాకున్నదల్లా నా భార్య పిల్లలే, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనయ్యా, వాళ్ళే నా కుటుంబము, వాళ్ళే నా ఆస్తి, వాళ్ళను కూడా మీరు తీసేసుకుంటే ఎలా అని బ్రతిమిలాడుకుంటున్నాడు. నా ఎడల ఓర్చుకో, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
ఆ దాసుని యజమానుడి కనికరపడి వానిని విడిచిపెట్టి వానిని అప్పు క్షమించెను. చూసారా, కనికరపడాలి. మనం ఎప్పుడు కూడా ఈ కనికరం అనేది ఉండాలి. క్షమించే గుణం ఉన్నప్పుడే ఈ కనికరం పనిచేస్తుంది. నువ్వు క్షమించలేని గుణం లేదనుకో, నీ లోపల ఈ కనికరం అనే గుణము రాదు. సో ఆయన ఏం చేశాడు? కనికరపడి క్షమించేశాడు, అప్పును క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి, చూసారా, అతడు క్షమాపణ పొందుకున్నాడు, అప్పు నుంచి విడుదల పొందుకున్నాడు. ఈ అప్పు సూపర్ న్యాచురల్ గా డెప్ట్ క్లియర్ చేశాడు. సో మీరు కూడా మీకేమైనా అప్పులు ఉన్నాయా? అడగండి, దేవా నా అప్పులను సూపర్ న్యాచురల్ గా డెప్ట్ ని క్లియర్ చేయనైనా, నన్ను క్షమించేసి నా అప్పులను తీర్చు ప్రభు అని అడగండి. తప్పకుండా జరుగుతుందమ్మా. ఎందుకంటే నేను చాలా సాక్ష్యాలు విన్నాను. సూపర్ న్యాచురల్ గా డెప్త్స్ క్లియర్ అవుతాయి, సూపర్ న్యాచురల్ గా డెప్త్స్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నీకు సూపర్ న్యాచురల్ గా డెప్త్ క్లియర్ అయిందా లేదా? ఎస్, కనికరం చొప్పున. సో నీకు అప్పు బాధ ఉంటే నువ్వు కూడా అలాగే ప్రార్థించు. అయ్యా నా తప్పులను, నా పొరపాట్లను, నా పాపాలను క్షమించి, అయ్యా నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు సూపర్ న్యాచురల్ గా నాకు అప్పులను క్లియర్ చేయమని అడగండి. దేవుడు ఒక రోజు కాకపోయినా ఒక రోజు నీ మొర విని నీ అప్పులను క్లియర్ చేస్తాడు, నీ మీద కనికరపడి. సో ఇప్పుడు అప్పు ఆయనది క్షమించబడ్డాడు. అయితే ఆ దాసుడు బయటకి వెళ్ళి తనకు 100 దెనారములు, సో ఇప్పుడు ఇతను 10,000 రూపాయలు అప్పు ఉన్నది, అప్పు నుంచి క్షమించబడ్డాడు. ఈ దాసుడు ఇంకొకరికి 100 రూపాయల అప్పు ఇచ్చాడట. వచ్చి ఉన్న తన దోసి దాసుడితో ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకొని, నీ వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. చూసారండి, అన్యాయము, అక్రమము. ఇతనికి 10,000 అప్పు ఉన్నప్పుడు క్షమించబడ్డాడు, అతను వేడుకున్నాడు, అతను 10,000 అప్పు నుంచి విడుదల పొందుకున్నాడు. కానీ ఇతను ఒక 100 రూపాయల అప్పు ఇచ్చినప్పుడు అతను క్షమించలేకపోతున్నాడు, వాడిని గొంతు పట్టుకున్నాడట. ఎంత అన్యాయము, ఎంత అక్రమము! ఎందుకంటే ఆయన క్షమాపణ పొందుకున్నాడు, ఆయన కనికరం పొందుకున్నాడు. ఈయన కూడా ఏం చేయాలి? కనికరాన్ని చూపించాలి, ఈయన కూడా క్షమాపణను చూపించాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మనము కూడా ఇతరుల విషయాల్లో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేస్తాము. కానీ వాటన్నిటిని మనము కన్సిడర్ చేసుకోము. కానీ మన పట్ల ఎవరైనా చిన్న తప్పు చేస్తే జీవితాంతం వాళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళను హింసిస్తాము, వాళ్ళను వేధిస్తాము. అందుకే నువ్వు ఇతరుల తప్పులను ఎత్తే ముందు ఫస్ట్ నీ తప్పులను చూసుకో. నువ్వు ఇతరు వీపుని చూసే ముందు ఫస్ట్ నీ వీపును చూసుకో. సో నువ్వు ఇతరులను వేలెత్తి చూపే ముందు ఫస్ట్ నీకు నువ్వు వేలెత్తి చూపించుకో. సో అతను 10,000 రూపాయల అప్పును తీసినప్పుడు ఇతను ఏం చూపించాలి? కనికరం చూపించాలి కదా. లేదు, ఆ 100 రూపాయల అప్పుని మాఫీ చేయలేకపోతున్నాడు. అంటే ఈయన చేసిన తప్పులేమో క్షమించాలి కానీ ఆ రాజులు, కానీ ఈయన పట్ల ఇంకొకరు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం క్షమించలేకపోతున్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించేదాన్ని వాని వేడుకొనేను గాని. సో ఓర్చుకోమని అంటున్నాడు. నువ్వు అయ్యా ప్రభా 100 రూపాయలే కదా నేను ఇవ్వాల్సింది, నేను ఇస్తాను, నువ్వు నా పట్ల ఓర్చుకోమని చెప్తున్నాడు. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాలలో వేయించెను. చూసారండి, దుర్మార్గత్వము, దుష్టత్వము. సో మనము చేసిన తప్పులు పొరపాట్లేమో మనల్ని క్షమించాలి, కానీ మన పట్ల ఎవరైనా తప్పులు పొరపాట్లు చేస్తే క్షమించద్దు. సో అంటే ఇది అవినీతి అంటారు. సో నువ్వు దేవుడి నుంచి కనికరం పొందుకోవాలంటే నువ్వు 10 మంది మీద కనికరాన్ని చూపించాలి. నువ్వు దేవుడి నుంచి క్షమాపణ పొందుకోవాలంటే నువ్వు ఇతరుల మీద క్షమాపణ పొందుకోవాలి, క్షమాపణ చూపించాలి. అందుకే దేవుడు నీకు మొట్టమొదట నువ్వే చేయమంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ రాజు ఒక మాట చెప్పాల్సిందే, నీకెవరైనా అప్పు ఉన్నారా అని అడగాల్సిందే. అవును ప్రభా, నాకు ఒకరు అప్పున్నారు, వాడు 100 రూపాయలు ఇవ్వాలి, అయితే ఫస్ట్ వాడిని క్షమించి రాపో, ఫస్ట్ వాళ్ళ అప్పుని మాఫీ చేయి, నేను నీ అప్పు 10,000 రూపాయల అప్పును నేను మాఫీ చేస్తాను అని అనాల్సి ఉండే, అప్పుడు బాగుండేది. అందుకే దేవుడు ఈ కండిషన్ పెట్టాడు, ఫస్ట్ మీరు మీ మనుషుల అపరాధములను క్షమిస్తేనే నేను క్షమిస్తాను అని. అందుకే దేవుడు ఆ కండిషన్ పెట్టాడు. ఎందుకంటే మనం క్షమాపణ పొందుకున్న తర్వాత మనం క్షమించలేము ఇతరులను, ఎందుకంటే నువ్వు ఆశీర్వాదంలో ఉన్నావు కదా. సో క్షమించలేము. సో వాని చెరసాలలో వేయించాను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. సో తోడిదాసులు చూసి, అయ్యా నువ్వు 10,000 రూపాయలు అతని అప్పును క్షమించేసావే, కానీ ఇతడికి ఒకడు 100 రూపాయల అప్పు ఉన్నది, ఆ అప్పుని క్షమించలేక వాడిని హింసించాడు, కొట్టాడు, గొంతు మీద గొంతు పట్టి పిసికాడు, తీసుకెళ్లి చెరసాలలో వేయించాడు అన్నప్పుడు వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని. సో నువ్వు నన్ను వేడుకున్నావు కాబట్టి నీ అప్పంత నేను క్షమించాను, చెడ్డ దాసుడా. చూసారా అండి, క్షమించలేని గుణం ఉన్న వాళ్ళు దేవుడి దృష్టిలో ఎవరు? చెడ్డ దాసులు.
అంటాడు దేవుడే, అరే నువ్వు తప్పు చేయలేదా తల్లి, నువ్వు తప్పు చేయలేదా, నువ్వెన్నో తప్పులు నాకు విరోధంగా చేశావే, నేను క్షమించేశానే, నువ్వు ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు నాకు విరోధంగా చేశావే, నేను వాటన్నిటిని క్షమించానే, మరి నువ్వెందుకు ఆమెను క్షమించలేకపోతున్నావు, నువ్వెందుకు నీ భర్తను, నీ భార్యను, నీ అత్తను, నీ కోడల్ని, నీ తల్లిని, నీ తండ్రిని క్షమించలేకపోతున్నావు అని అడుగుతాడు దేవుడు. సో అందుకే క్షమించే గుణంలో చాలా పవర్ ఉంటుంది. సో నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడు దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. చూసారండి, దేవుడు మనల్ని ఎలాగైతే కరుణిస్తాడో మనము కూడా ఇతరుల మానవులను కరుణించండి. పర్లేదు, నీ గురించి ఒకరు చెండలంగా మాట్లాడారు, క్షమించేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, నీకేం ప్రాబ్లం కాదు. నీ గురించి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడారు. సో ఇక్కడ అందరి యొక్క ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి చండాలంగా మాట్లాడుకుంటారు, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. కానీ అదే వ్యక్తి గురించి ఇంకొకరు మాట్లాడాలని తెలిస్తే బాధేస్తుంది వాళ్ళకు, ఇంకొకరు మాట్లాడాలని తెలిసారంటే భయం వేస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. ఎందుకు కోపం? మరి నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడినప్పుడు నీకెందుకు కోపం రాలేదు? నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడినందుకు నీకెందుకు బాధ రాలేదు? అర్థమవుతుందా అండి? సో మన గురించి ఒకరు చెడుగా మాట్లాడాలని తెలిస్తే నీకు బాధేస్తుంది, కోపం వస్తుంది. మరి ఇంకొకరు లేనప్పుడు మరి నువ్వు ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? నీకెందుకు బాధ రావట్లేదు? నీకెందుకు కోపం రావట్లేదు? అర్థమవుతుందా అండి? సో ఈ క్యాల్కులేషన్స్ లో వెళ్ళాలి మనం ఎప్పుడైనా కూడా. అందుకే ఇతరులు మన పట్ల ఏమి చేస్తే మనకు బాధేస్తుందో మనం కూడా ఇతరుల పట్ల అలాంటిది చేయకుండా ఉండాలి. అంతే కదండి, మన గురించి ఒకరు చెడుగా మాట్లాడినని తెలిస్తే మనకు భయం వేస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. అదే మనం వాళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడతామంటే అన్నిసార్లు మాట్లాడతాం, అప్పుడు మనకు బాధ రాదు, కోపం రాదు. అందుకే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, షో మెర్సీ అండ్ టేక్ మెర్సీ. సో దేవుడు ఈ నుంచి కనికరం పొందాలంటే నువ్వు కనికరాన్ని చూపించు. సో ఇలా మనం జీవించాలి. సో అందుకే బైబిల్ అనేది మనకు ఒక స్టాండర్డ్ లివింగ్ ని ఇచ్చేసిందండి, స్టాండర్డ్ లివింగ్ అండి. ఇలాంటి వాళ్ళు నిజమైన ధనవంతులు. నా దృష్టిలో ఈ భూలోకంలో ఎవడైతే మంచివాడు ఉంటాడో వాడే నిజమైన ధనవంతుడు అండి. ఒక 10,000 కోట్లు ఉన్న వాళ్ళు, 20,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులుగా నేను కన్సిడర్ చేయను. గుణం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు, క్యారెక్టర్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. పచ్చ నోట్లు ఉన్న వాళ్ళు, లేకపోతే బంగారం వజ్రాలు ఉన్న వాళ్ళు, బంగ్లాలు, కారు ఉన్న వాళ్ళు ధనవంతుడిగా నేను ఎప్పుడు కూడా కన్సిడర్ చేయను. అందుకే నాకు మంచోడితో స్నేహం చేయాలని ఇష్టము, చదువుకున్నంతో స్నేహం చేయాలని ఇష్టం ఉండదు, ధనవంతుడితో స్నేహం చేయాలని ఇష్టం ఉండదు. నాకు మంచోడితో స్నేహం చేయాలని చాలా ఇష్టం ఉంటది. సో మంచోడు ఎప్పుడు కూడా ముంచడండి. సో ధనవంతుడైనా ముంచొచ్చు, చదువుకున్నోడైనా ముంచొచ్చు, కానీ కానీ చదువు రాని వాళ్ళైనా లేకపోతే మంచోడు ఎప్పుడు కూడా ముంచోడండి. సో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. సో బట్ వెరీ రేర్ పీపుల్ ఆర్ దేర్, వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందుకే నేను నిన్ను కరుణించాను కదా రాజు అంటున్నాడు, మరి నువ్వెందుకు వాడిని కరుణించలేకపోయావు? వాడిని కూడా కరుణించాల్సిందే కదా. దేవుడు కూడా ఈ రోజు అందరిని అంటున్నాడు, నీ తప్పులను, నీ పొరపాట్లను, నీ పాపాలను నేను క్షమించి నీకు రావాల్సిన శిక్షను నేను నా మీద వేసుకున్నాను కదా, నిన్ను క్షమించేశాను కదా. కానీ నువ్వెందుకు అందరిని క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీ భర్తను క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీ భార్యను క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీ అత్తగారిని, నీ కోడల్ని క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీ ఇరుగువాడిని, పొరుగువాడిని క్షమించలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు నీ భర్త పట్ల, నీ భార్య పట్ల చేసిన తప్పులన్నిటిని నేను క్షమించేశానే. నీ తల్లిదండ్రుల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల చేసిన తప్పులన్నిటిని నేను క్షమించేశానే. బట్ నువ్వెందుకు వాళ్ళను క్షమించలేకపోతున్నావు అని ఈరోజు దేవుడు సూటిగా, స్పష్టంగా మనందరినీ కూడా క్వశ్చన్ వేస్తున్నాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారిని అప్పగించెను. చూసారా అండి, ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? 10,000 దగ్గర ఒప్పుకున్నాడు కదా, 100 రూపాయలు ఒప్పుకొని ఉంటే, 100 రూపాయలు మాఫీ చేసి ఉంటే ఇతనికి బాధ ఉండేది కదా. ఇప్పుడు క్షమించలేకపోవడం వల్ల ఏమైంది? తను కూడా క్షమాపణ కోల్పోతున్నాడు, తన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. చూడండి, అందుచేత వాని యజమానుడి కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు. చూసారా, బాధపడుతున్నాడు. తన అచ్చి ఉన్నదంతా, అప్పు ఉన్నదంతా చెల్లించే వరకు వాడిని అప్పగించను, చెరసాలలోకి అప్పగిస్తున్నాడు. చూసారండి, బంధకాల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫైనాన్స్ ప్రాబ్లం లోకి వెళ్తున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల పొందుకున్నాడు కదా, మళ్ళీ ఫైనాన్స్ ప్రాబ్లం లోకి వెళ్తున్నాడు, బాధలోకి వెళ్తున్నాడు, చెరసాలలోకి వెళ్తున్నాడు, కష్టంలోకి వెళ్తున్నాడు, వేదన, రోదన, శోధనలోకి వెళ్తున్నాడు. ఒకవేళ అదే క్షమించి ఉంటే హ్యాపీ లైఫ్ ఉండేది.
హెల్తీ లైఫ్ ఉండేది, వెల్తీ లైఫ్ ఉండేది, ప్రాస్పరిటీ లైఫ్ ఉండేది. చూసారా అండి, క్షమించలేకపోవడం వల్ల ఎంత గొప్ప అనర్థం జరిగిందో ఈయనకు. సో ఇట్ విల్ బి అప్లికేబుల్ టు అస్ ఆల్సో. మనకు కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. నువ్వు క్షమించేసాయి, నీ వైపు నుంచి నువ్వు క్షమించేసాయి. అవతలుడు ఎవరైనా పర్లేదు, ఎలాగంటే వాడైనా పర్లేదు, క్షమించేసేయండి. ఎలాంటిదైనా పర్లేదు, క్షమించేసేయండి. ఎందుకంటే నీ లోపల అది జనరేట్ కావద్దు, ఆ ద్వేషం అనేది నీ హృదయంలో జనరేట్ కావద్దు. అది జనరేట్ అవుతుంటే అది ఏమవుతుందంటే నీ లోపల అదొక రోగం లాగా మారిపోతుంది, అదొక డార్క్నెస్ లాగా మారిపోతుంది. సో సో ఇతను క్షమించేస్తే బాగుండేది, మంచి జీవితం ఉండేది. అలాగే ఈ రోజు కూడా నువ్వు క్షమించేసేయి, ఈ గడియలోనే అందరినీ క్షమించేసేయి, నీ జీవితం కూడా బాగుగా ఉంటుంది. మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, సహోదరుడు అంటే ఓన్లీ అన్ననో తమ్ముడో కాదు, మన ఇరుగువాడు పొరుగువాడు అందరూ కూడా, అన్యులు కూడా మనకు సహోదరులే. మన ఇంటి ముందటోడు మనకు సహోదరుడే, మన ఇంటి పైన వాళ్ళు సహోదరుడే, మన బంధువుడు మన సహోదరుడే, మన స్నేహితుడు మన సహోదరుడే. అంటే సమస్త మానవులను మీరు హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, హృదయపూర్వకంగా. కొంతమంది క్షమిస్తున్నా అని మళ్ళా మనసులో అదే ద్వేషం, అదే పగ పెట్టుకొని వాడు నాశనం అయితే బాగుండు, వాళ్ళ అన్యాయం అయితే బాగుండు అని మనసులో తిట్టుకోవడము, లేకపోతే నోటి ద్వారా తిట్టుకోవడము చేస్తుంటా అంటారు. సో అలా చేయొద్దు. కంప్లైంట్స్, స్టాప్ కంప్లైనింగ్, స్టాప్ కంప్లైనింగ్. చాలా మంది భర్త మీద కంప్లైంట్, భార్య మీద కంప్లైంట్, పిల్లల మీద కంప్లైంట్. స్టార్ట్ కంప్లైంట్, కంప్లైంట్ ఆపేయండి, కంప్లైంట్ ఆపేయండి. అది నీ లోపల ద్వేషాన్ని పెంచుతుంటా అంటది. అందుకే హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే ఆయన కూడా హృదయపూర్వకంగా క్షమించడు, ఆ ప్రకారమే మీ ఎడల చేయున్నా నేను. చూసారా, నువ్వు హృదయపూర్వకంగా అందరినీ క్షమించేస్తే ఆయనే కూడా మిమ్మల్ని క్షమించేస్తాడు. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరికి అడ్వాంటేజ్? క్షమించేస్తే మనకే అడ్వాంటేజ్. మనం అనుకుంటాం నేను క్షమించేస్తే వాడు బ్రతికిపోతాడు అని. సో వాడు బ్రతకాదు, మనం బ్రతికిపోతాము, మనం దేవుడి యొక్క కృపను పొందుకుంటాము. అందుకే నిజమైన క్రైస్తవుడు ద్వేషించేవాడు కాదు, క్షమించేవాడు. నిజమైన దైవజనుడు క్షమించేవాడే నిజమైన దైవజనుడు. క్షమించేద్దాం అంతే, ఇంకేం లేదు. ఇంకా ఏ ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు డెలివరెన్స్ పొందుకోండి ఈ క్షమించలేని గుణం నుంచి. ఫాస్టింగ్ ప్రేయర్ చేయాల్సిందే ఇది. ఎందుకంటే ఈ శరీర లోపం, ఇది శరీరంలో ఉన్న బలహీనత, శరీరంలో ఉన్న పాపం, ఇది అంత తొందరగా కిల్ కాదు, ఇది కిల్ కాదు, చంపివేయలేం మనం. క్షమించలేని గుణాన్ని మనం కిల్ చేసేయాలి. అందుకే ఫ్లెష్ ని ప్యూరిఫై చేయడం అంత ఈజీ కాదండి. ఇది ఫ్లెష్ కున్న ఒక రోగం, మరక. ఇది మన షర్టుకి ఎలాగైతే మరక పడుతుందో మన శరీరానికి, మన మనసుకు ఉన్న మరక ఇది క్షమించలేని గుణం. సో నువ్వు హృదయపూర్వకంగా క్షమిస్తేనే దేవుడు కూడా హృదయపూర్వకంగా క్షమిస్తాడు. ఐ ఫర్గివెన్, నేను చాలా మందిని అలా ఫర్గివ్ చేసేసాను. ఎందుకంటే సేవకుడిగా ఉండాలంటే క్షమించేసాలి, ఆ క్వాలిఫికేషన్ రావాలి. ఇట్స్ ఎ క్వాలిఫికేషన్. సో దేవుడి దృష్టిలో నువ్వు దేవుడి బిడ్డగా అనిపించాలి అంటే ఇట్స్ ఎ క్వాలిఫికేషన్. లవ్ చేయడం, క్షమించేయడం, ఇది యేసయ్యకు దృష్టిలో నీకు ఒక క్వాలిఫికేషన్ వచ్చే చెక్ లిస్ట్. ఇది ఒక చెక్ లిస్ట్. ఓకే, నా బిడ్డ క్షమించే గుణం ఉంది, అయితే నా గుణం వచ్చేసింది. ప్రేమించే గుణం ఉంది, నా గుణం వచ్చేసింది. సో అప్పటిదాకా మనకు శ్రమలు పెడతాడు, అప్పటిదాకా మనకు క్షమాపణ వచ్చే గుణము వచ్చే వరకు మనకు శ్రమలు పెడతాడు, మనల్ని రుద్దుతాడు, మనల్ని కడుగుతాడు. మన దేవుడు మనల్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. అందుకే క్రైస్తవులకు ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయంటే ఇగో ఈ గుణాల్లోకి రావాలని, ఈ పరిపక్వతలోకి రావాలని. అందుకే గర్వాన్ని దేవుడు అంగీకరించాడండి, ద్వేషాన్ని దేవుడు అంగీకరించాడు, కోపాన్ని, ద్వేషాన్ని అంగీకరించాడు. అందుకే నీ కష్టాలు పెట్టైనా, నీకు లేమితనం తీసుకొచ్చాయినా, పేదరికాన్ని తీసుకొచ్చాయినా, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా కూడా, డిలే చేసి కూడా నిన్ను ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. ఈ ఆత్మ ఫలాలలో ఎదిగే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల వెంబడి పడుతూనే ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆహారం తినలేకపోతే తల్లి చూడండి వెంబడి పడుతూనే ఉంటది, తినే వరకు తల్లి వెంబడి పడుతూనే ఉంటది. హోంవర్క్ రాయకపోతే ఆ తల్లి వెంబడి పడుతూనే ఉంటది. హోంవర్క్ రాసి పడుకునేంత వరకు, స్నానం చేయకపోతే చేసేంత వరకు ఆ తల్లి వెంబడి పడుతూనే ఉంటది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన యేసయ్య, మనము ఆయన స్వరూపంలోకి వచ్చేంత వరకు మనల్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. ఆ క్షమాపణ గుణం వచ్చేంత వరకు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను లేమితనం గుండా తీసుకెళ్తాడు. వీలైతే కష్టాలు పెట్టైనా కూడా, నష్టాలు పెట్టైనా కూడా నిన్ను ఆ స్వరూపంలోకి మార్చుకుంటాడు.
అర్థమవుతుందండి. ఎందుకంటే ఇంత క్షమించే గుణం రావడం అంత ఈజీ కాదు. ఈ శరీరంలో ఉన్న లోపం ఇది, బలహీనత ఇది. ఈ శరీరంలో నివసిస్తున్న కనపడని పాపం ఇది. సో క్షమించలేని గుణము, సో ద్వేషించే గుణము, ఇవన్నీ కూడా మన శరీరంలో పాపము, డార్క్నెస్. యు ఆర్ ఫిల్లింగ్ విత్ ద డార్క్నెస్. అందుకే కొంతమంది శరీరం అంతా ద్వేషంతో నింపుకొని ఉంటారండి. వాళ్ళకు నేను చాలా దూరంగా ఉంటాను. ఇట్ విల్ ఎఫెక్ట్ టు మై సోల్, మై స్పిరిట్. నాకు ఆ స్పిరిట్ కి తాకుతుంటది వాళ్ళ ద్వేషము అంతా కూడా. అంత డార్క్నెస్ తో ఉంటారు. సో ఆ ప్రకారమే మీ వేడలా చేయున నేను. అందుకే హృదయపూర్వకంగా హార్ట్ఫుల్ గా క్షమించేయమంటున్నాడు. కష్టమే, ప్రార్థించుకో. 6 నెలలు ప్రార్థించుకున్నాను, ఉపవాసం పెట్టుకున్నాను, 6 నెలలు ప్రార్థించాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటి గురించి. కోపము పోవాలి, ద్వేషము పోవాలి, పగ పోవాలి. ఎందుకంటే మనం అంతా ఈ లోకంతో నింపేసుకున్నాం. మన శరీరం అంతా కూడా లోకంతో నింపేసుకున్నాం. మన నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ద్వేషమే, నరినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పగనే, నరినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అహంకారమే, గర్వమే. నాకేం తక్కువ, నేనేం తక్కువ, నన్ను వాడంటాడా, నన్ను ఒకటంటే నేను 4 మాటలు అంటాను. ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో, గర్వంతో, అసూయతో, ఈగోతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం అందరం కూడా ఈ లోకాన్ని లోపలికి తెచ్చేసుకున్నాం. మన శరీరంలోకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి పంపించాలి, డెలివరెన్స్ చేయాలి, వాటన్నిటిని విడుదల చేయాలి. సో ఇప్పుడు మనం లోపల ఏమి నిండాలి? ప్రేమతో నిండుకోవాలి, క్షమాపణతో నిండుకోవాలి, దయతో నిండుకోవాలి, కరుణతో నిండుకోవాలి, కృపతో నిండుకోవాలి, ప్రేమ వాత్సల్యంతో నింపుకోవాలి. టైం పడుతుంది, అంత ఈజీ కాదు, టైం పడుతుంది. 1 year పట్టినా, 2 year పట్టినా, 3 year పట్టినా స్ట్రగుల్ చేయండి. ఐఎమ్ స్ట్రగ్లింగ్ అలాట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం బ్రతికిన బ్రతుకు వేరు. సో ఏసేం తెలుసుకున్నాక బ్రతుకు వేరు. అంత తొందరగా మన శరీరంలో నుంచి అవి డెలివరెన్స్ రావు. అపవాది వెళ్ళిపోతాడు, మళ్ళీ కాంటాక్ట్ లో వస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు క్షమించేస్తావు, మళ్ళా 1 week మళ్ళా గుర్తొచ్చి మళ్ళా నీకు కోపం పెరిగేలాగా చేస్తాడు. సో అలా నిన్ను పదే పదే గుర్తు చేసుకొని నువ్వు మళ్ళా ద్వేషించేలాగా చేస్తాడు. లేకపోతే కొత్త కొత్త శత్రువులను నీ కోసము సృష్టిస్తాడు, కొత్త శత్రు సైన్యాలను సృష్టిస్తాడు. అందుకే ఏది ఏదైనా ఒక మాట ఉంటదండి, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఏది కూడా నీ మనసుకి తీసుకోకు, ఏది కూడా నీ హృదయానికి తీసుకోకు. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. హృదయంకో తీసుకున్నప్పుడు నువ్వు మనసు మీదకి ఏదైతే తీసుకుంటావో అదే నిన్ను బాధ పెడతాది. గుర్తు పెట్టుకోండి, నువ్వు మనసు మీదకి ఎవరినైతే తీసుకుంటావో వాళ్ళే నిన్ను బాధ పెడతారు. అందుకే మనసు మీదకి ఏదిని తీసుకోకు. విననట్టుగా, చూసి చూడనట్టుగా, మాట్లాడినట్టుగా వదిలేసే, ఎక్కడిదక్కడ వదిలేసే. వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ టు హార్ట్ ఎనీథింగ్, ఇట్ విల్ బి ట్రబుల్ యూ, ఇట్ విల్ బి కాజ్ టు ట్రబుల్ యూ. నీకు ట్రబుల్ చేస్తుంటా అంటే అవన్నీ కూడా అర్థమవుతుందా? అందుకే హృదయపూర్వకంగా క్షమించేద్దాము. అప్పుడు మన పరలోకపు తండ్రి యొక్క క్షమాపణను కూడా మనము పొందుకుంటాము. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉండునట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టుగా మీరును కూడా అలాగే ఉండుడి. మన దేవుడు మెర్సిఫుల్ గాడ్, ఈజ్ ఎ లవ్ గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ మెర్సీ, గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ కంపాషన్. సో ఇవన్నీ రావడం కష్టమే. సో కనికరం చూపించాలన్నా కష్టమే, ప్రేమ చూపించాలన్నా కష్టమే, క్షమాపణ చూపించాలన్నా కష్టమే. సో వర్కౌట్ చేయండి, అందరూ కూడా వర్కౌట్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్రూట్స్. ఇవి ఫ్రూట్స్ అండి. చాలా మంది హీలింగ్ గిఫ్ట్ కావాలి, డెలివరెన్స్ గిఫ్ట్ కావాలి, ప్రొఫెసీ గిఫ్ట్ కావాలి, లేకపోతే బైబిల్ బోధించాలి. ఇది కాదు, ఫస్ట్ మనం ఈ ఫ్రూట్ లో ఎదగాలి. ఈ ఫ్రూట్ లో ఉన్నప్పుడు వరాలు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. ఈ ఫ్రూట్ లేనప్పుడు గిఫ్ట్స్ కూడా పనిచేయడం కష్టమవుతాయి, పనిచేసినా కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో అందుకే మరి ముఖ్యంగా దయాలను వెళ్ళగొట్టాలంటే ఇగో ఈ గిఫ్ట్లు చాలా ఇంపార్టెంట్ అండి. నీ లోపల కనికరం లేదు, అపవాదిలో కనికరం ఉండదు. సో ఒక కనికరం లేనోడు ఇంకో కనికరం లేనోడిని ఎలా కొడతాడు? సో అంటే నువ్వు దైవ శక్తితో నిండుకున్నప్పుడే అపవాది శక్తిని ఎలా కొట్టగలుగుతావు. సో అందుకే ఈ గిఫ్ట్లో నువ్వు ఎదుగు, కనికరంలో ఎదుగు, ప్రేమలో ఎదుగు, దయలో ఎదుగు, క్షమాపణలో ఎదుగు. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడు ఎదగాల్సిన వచనాలు ఇవి కనికరం గలవాడై ఉండాలి. సో అందుకే మెర్సిఫుల్ గా ఉన్నాము. టైం పట్టినా పర్లేదు, ప్రేయర్ చేసుకోండి, ఫాస్టింగ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ రోజు నుంచి మీ ప్రేయర్ లో ఇది ఉండాలి,
అయ్యా క్షమించే హృదయాన్ని దయచే ప్రభువా, ప్రేమించే హృదయాన్ని దయచే ప్రభువా, కనికరం చూపించే హృదయాన్ని దయచే ప్రభువా. ఎందుకంటే మనకు తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్పలేదు చిన్నప్పటి, నాకైతే ఎవ్వరు చెప్పలేదండి చిన్నప్పటి నుంచి ఇలా అందరినీ ఇష్టపడు, అందరినీ ప్రేమించు. ఇంకా అందరూ కూడా స్కూల్లో అయినా కాలేజ్లో అయినా పేరెంట్స్ అయినా బంధువులైనా స్నేహితులైనా అందరినీ ద్వేషించమనే చెప్పారు. అందరినీ కూడా దూరం పెట్టు, అందరినీ ద్వేషించు, ఇదే చెప్పారు నాకు చిన్నప్పటి నుంచి. సో కానీ ఒక జీసస్ క్రైస్ట్ ఒకటే ఇలా చెప్తున్నాడు అందరికీ కూడా. సో అందుకే ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఇక్కడ నుంచే మన పరిపక్వత స్టార్ట్ అవుతుంది, మెచ్యూరిటీ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆత్మ మెచ్యూరిటీ కానీ, మన శరీరం మెచ్యూరిటీ కానీ, మన క్యారెక్టర్ మెచ్యూరిటీ కానీ, మన బిహేవియర్ లో మెచ్యూరిటీ కానీ, అన్ని కూడా ఇక్కడ నుంచే గ్రో అవుతుంటా ఉంటాయి. సో అందుకే బీ వైస్ గా ఉందాము. ఏది కాదు, ఏమీ కాదు, వాక్యాన్ని మాత్రమే అంగీకరిద్దాము, వాక్యాన్ని మాత్రమే మనం పాటిద్దాము. సో విల్ కంటిన్యూ టు మనం. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ప్రభువ, క్షమాపణ గురించి ఇన్ని గొప్ప మర్మాలు ఉన్నాయని మాకు తెలియదు నాయన. అయ్యా ప్రభువ, థ్యాంక్ యూ సో మచ్. వచనము వాక్యము మాకు క్లియర్ గా మాకు బోధిస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీకే మహిమ ఘనత ప్రభావము యుగయుగముల వరకు కలుగును కాక. ఆమేన్, 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 ఆమేన్.